మొన్న ఒక బాపని పంతులు ఒక డిబేట్లో మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడంటే, ఇంతమంది లేని మా మీద ఇంతమంది ఉన్నటువంటి వ్యక్తులు ఏడవడం ఎందుకు, చేతనైతే మీ పనులు మీరు చేసుకోరు, మేము రమ్మన్నామా, మేము దేవుళ్ళని మొక్కుమన్నామా, మీరు వచ్చి మా దగ్గర మా కాళ్ళు మొక్కుతా ఉన్నారు, ఇలా మా మీద ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, ఈ దొంగ ఏడుపులు ఎందుకు మా మీద అని చెప్పేసి అంటా ఉంటాను. నేనేమంటున్నా అంటే వాళ్ళు అనే దాంట్లో కూడా నేను ఒక పాయింట్ ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటా? రమ్మనని కాడికి నువ్వెందుకు పోయినావు? క్లియర్గా ఒప్పుకుంటుండు వాడు. రమ్మనని కాడికి నువ్వెందుకు పోయినావు? రెండోటి, ఒకటి పోవాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి పీటను కులగొట్టే సత్తా ఉంటే పో, ఉంటే అటనుండు, లేకపోతే ఇటనుండు. నేను మొక్కుతా, నేను అదే అంటరాని తత్వాన్ని మోస్తా అంటే కుదరదు. ఇప్పుడు నేనున్నా ఈ దేశంలో కులం ఉన్నది కాబట్టి చెప్తున్నా, నేను మూలవాసిని, నాకు కూడా అంటరాని తనాన్ని అంటగట్టిరు అని చెప్తున్నా. నాకు నేను అంటగట్టుకున్నది కాదు కదా, నేను పుట్టుకతో తెచ్చుకున్నది కాదు కదా. మహిళను కాకుండా మనిషి మట్టిలో నుంచి ఓడి పుట్టలే, ఆకాశం నుంచి ఓడు మిన్ను తెచ్చుకొని ఓడి కింద పడలే. కాబట్టి నేనేమంటున్నా అంటే నిన్ను రాని కాడికి పోకు క్లియర్గా. ఇప్పుడు నేను మాలేసి కరెక్ట్ ఇయ్యాలడికి 8 రోజులు ఏమో 7 రోజులు. నేనేమంటున్నా 7 రోజుల సంది నేను అంజనేయ స్వామి గుడికే పోయినా. ఎందుకు? మా ఆదివాసీ అంజన్న కాబట్టి నాకు అక్కడ స్వేచ్ఛ ఉన్నది, నన్ను బోనిస్తారు. అక్కడ ఏ పాపన వాళ్ళు అడ్డుకోరు. వేరే గుళ్ళల్లో అడ్డుకుంటారా? అడ్డుకుంటారు. అడ్డుకోలేదా? ప్రయత్నం చేసి అడ్డుకోలేదా అంటున్నా.